నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ రాజకీయాల్లో కొన్ని విషయాలు ఎప్పటికీ పూర్తి కావేమో, వాటికి కంక్లూజన్ ఉండదేమో అనే అనుమానం కలుగుతుంది. అందులో ముఖ్యమైన అంశం అమరావతి. ఒకరు ఇది ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అంటారు, ఇంకొకరు ఇది భూములు, అప్పులు, కాంట్రాక్ట్ల చుట్టూ తిరిగి వివాదం అంటారు. ఒకరికి ఇది రైతుల త్యాగం, ఇంకొకరికి ఇది అవినీతి ఆరోపణల కేంద్రం, మరొకరికి ఇది అభివృద్ధి చిహ్నం, ఇంకొకరికి ఇది రాష్ట్రానికి ఆర్థిక భారం అనే అనుమానం. ఇప్పుడు మళ్ళీ అదే అమరావతి పోరు ప్రజెంట్ అదే తెరపైకి రావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై మళ్ళీ తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి ప్రాజెక్ట్ అవినీతికి ఏటీఎంగా మారిందని, స్వయం సమృద్ధి రాజధాని అన్న వాదన కూలిపోయిందని, భారీ అప్పులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇవి జగన్ చేసిన రాజకీయ ఆరోపణలు, నిర్ధారిత నిజాలు కాదు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న జగన్ వర్సెస్ చంద్రబాబు కాదు. అమరావతి నిజంగా ఏపీకి అభివృద్ధి ఇంజిన్ అవుతుందా, లేక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరో భారం అవుతుందా? భూములిచ్చిన రైతులకు నిజంగా న్యాయం జరుగుతుందా, లేక ప్రతి ఎన్నికలకు అమరావతి ఒక రాజకీయ ఆయుధంగానే మిగిలిపోతుందా? ఇవాళ ఇది డీకోడ్ చేద్దాం. అమరావతి పోరు మళ్ళీ ఎందుకు మొదలైంది? జగన్ ఆరోపణల్లో అసలు ప్రధాన అంశాలు ఏంటి? చంద్రబాబు ప్రభుత్వం ఏమంటోంది? 2014 నుంచి ఇప్పటి వరకు అమరావతి ఎందుకు మళ్ళీ రాజకీయాల్లోకే వస్తుంది? రుణం, పెట్టుబడి, అప్పు భారం, ఈ మూడింటి మీద అసలు ఏం జరుగుతోంది? ఇది రైతుల సమస్య, రాజధాని సమస్య, లేక ఏపీ భవిష్యత్తు సమస్య? ఇక్కడి నుంచి అమరావతి రాజకీయాలు అసలు ఎటు వెళ్తాయి? అమరావతి ఫైట్ అసలు మళ్ళీ ఎందుకు మొదలైంది? ముందుగా ఒక క్లారిటీ. ఈ వీడియోలో ఆ చేసిన ఆరోపణను నిజాలా అబద్ధమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్ చేస్తున్నవి రాజకీయ ఆరోపణలు, చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నది వారి రాజకీయ పరిపాలన వైఖరి, నిధులు, రుణాలు, భూములు, చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు మాత్రము, అటు ఫ్యాక్ట్ బేస్డ్ పాయింట్స్. ఇక్కడ కామన్ మిస్టేక్ ఏంటంటే అమరావతిని ఐదర్ మహాకళగా మాత్రమే మనం చూడటం, లేదా మహా స్కామ్గా మాత్రమే చూడటం. రెండు ఇన్కంప్లీట్. అమరావతిని అర్థం చేసుకోవాలంటే 3 కోణాల్లో చూడాలి. రాజధాని అవసరం, డబ్బుల లెక్క, ప్రజల నమ్మకం. అమరావతి ఎందుకింత ఎమోషనల్ ఇష్యూ? అమరావతి ఒక సిటీ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ లాంటి రాజధాని లేకుండా పోయింది. కొత్త రాజధాని అవసరం అక్కడి నుంచే మొదలైంది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని కొత్త రాజధానిగా ముందుకు తెచ్చింది. రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా భారీగా భూమి తీసుకుంది. అమరావతి ప్రాంతంలో రైతులు సుమారు 33,000 ఎకర్స్ భూమిని ఇచ్చారని పలు నివేదికలు చెప్తున్నాయి. వారికి తిరిగి అభివృద్ధి చేసిన స్థలాలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రామిసెస్ కావచ్చు, ఇలా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి రైతు కోణం నుంచి ఆలోచించండి. తన భూమి ఇచ్చాడు, నగరం వస్తుందని నమ్మాడు, తన పిల్లలకు ఆ భూమి విలువ తిరిగి వస్తుందని ఆశ పెట్టుకున్నాడు. రాజధాని పూర్తయితే తన జీవితం మారుతుందని భావించాడు. కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా, రాజధాని పాలసీ మారితే ఆ రైతు ఫ్యూచర్ కూడా సందేహంలో పడుతుంది. అందుకే అమరావతి లోపల బిల్డింగ్స్ మాత్రమే లేవు, ఇందులో రైతుల నమ్మకం ఉంది, ప్రాంతీయ న్యాయం ఉంది, రాష్ట్ర గుర్తింపు ఉంది, రాజకీయ ఆస్తి కూడా ఉంది. అసలు అమరావతి అనే పాయింట్ మళ్ళీ ఎందుకు వస్తోంది? అమరావతి స్టోరీని ఒక్కసారి షార్ట్గా చూస్తాం. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని అవసరం వచ్చింది. 2015 చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని కొత్త క్యాపిటల్గా ప్రకటించింది. అటు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా వేలాది ఎకరాల భూమిని తీసుకుంది. 2019లో ప్రభుత్వం మారింది. జగన్ ప్రభుత్వం అమరావతి సింగిల్ క్యాపిటల్ మోడల్ను పక్కన పెట్టి అటు 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. 2021-22 3 క్యాపిటల్స్ పై లీగల్ ఫైట్ జరిగింది. అమరావతి ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు. హైకోర్టు అమరావతి అభివృద్ధిపై కీలక తీర్పిచ్చింది. 2024 టీడీపీ అటు అలయన్స్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అమరావతిపై ఫోకస్ తిరిగి పెరిగింది. ఇప్పుడు జగన్ మళ్ళీ అమరావతిపై డిబేట్, అంటే కరప్షన్, ఫైనాన్షియల్ రిస్క్, ఇలాంటి ఆరోపణలు ఆయన చేయడం జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ఏపీ ఫ్యూచర్ క్యాపిటల్గా పుష్ చేస్తున్నారు. ఇక్కడే మెయిన్ పాయింట్. అమరావతి ఎందుకు పదే వస్తుంది అనేది. ఎందుకంటే ఇది కేవలం సిటీ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది ఏపీ ఐడెంటిటీ, రైతుల నమ్మకము, అలాగే రీజనల్ పాలిటిక్స్, ఫైనాన్షియల్ రిస్క్ కలిపిన ఇష్యూ. ఇప్పుడు పోరు మళ్ళీ ఎందుకు మొదలైంది? ఇప్పటి తాజా ట్రిగ్గర్ అంటే జగన్ ఇన్వార్డ్ అటాక్ అనేది
జగన్ అటు తాడేపల్లిలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అమరావతి ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ప్రకారం అమరావతి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ వెహికల్ గా మారిందని, ఏటీఎం ఫర్ కరప్షన్ అన్న ఫేజ్ ని ఇక్కడ వాడడం జరిగింది. స్వయం సమృద్ధి రాజధాని అన్న క్లైమ్ కొలాప్స్ అయ్యిందని, రాజధాని కోసం ఇప్పటి వరకు 47,387 కోట్లను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారని చేశారు. మరో 9,200 కోట్లు బడ్జెట్ లో పొందుపరిచారు అని ఆయన ఆరోపణ చేశారు. ఇవి జగన్ చేసిన ఆరోపణలు. ఇక్కడ ఒకసారి ఆగండి, ఇది ఒక ప్రెస్ మీట్ మాత్రమే కాదు, ఒక నెరేటివ్ ఫైట్. టీడీపీ చెప్తుంది ఏంటి? అమరావతి ఏపీ ఫ్యూచర్. వైఎస్ఆర్సీపీ చెప్తుంది ఏంటి? అమరావతి పేరుతో అప్పులు, అవినీతి. ఇక్కడే ప్రజల కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఒక సైడ్ క్యాపిటల్ డ్రీమ్ చూపిస్తోంది, మరో సైడ్ డిబేట్ భయం కనిపిస్తోంది. జగన్ ఆరోపణలో అసలు పాయింట్స్ ఏంటి? జగన్ ఆర్గ్యుమెంట్స్ని సింపుల్గా చెప్పాలంటే 3 పాయింట్స్. మొదటిది, స్వయం సమృద్ధి రాజధాని వాదన కోల్పోయిందని ఆయన అంటున్నారు. అమరావతిని ఫ్యూచర్ ల్యాండ్ వాల్యూ, డెవలప్మెంట్ రిటర్న్స్, అటు రెవెన్యూ జనరేషన్తో సెల్ఫ్ ఫైనాన్షియల్గా చెప్తున్నారు. కానీ ఇప్పుడు భారీ రుణాలు తీసుకోవడం ద్వారా ఆ వాదన డీలా పడిపోతుంది అని జగన్ ఆరోపిస్తున్నారు. రెండోది, ప్రాజెక్టు కాస్ట్ భారీగా పెరుగుతుందని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. జగన్ గతంలో కూడా అమరావతి ప్లాన్ మొత్తం 2 లక్షల కోట్ల వరకు వెళ్తుందని, ఫైనాన్షియల్లీ అది ఎక్కువగా అవుతుందని ఆయన ఆరోపించారు. మూడోది అంటే కాంట్రాక్ట్స్, కాస్ట్, ల్యాండ్ డీలింగ్స్ చుట్టూ అవినీతి అనుమానాలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి అమరావతి వర్క్స్లో కాస్ట్కి సంబంధించి సెలెక్ట్ కాంట్రాక్టర్స్కి బెనిఫిట్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు, ఆ టెండర్ ఇర్రెగ్యులారిటీస్ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇవి కూడా రాజకీయ ఆరోపణలే. నిర్ధారణకు దానికి సంబంధించి ఆడిట్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్, కోర్టు స్క్రూటినీ అనేది ఇక్కడ అవసరం. ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు, దాంతోపాటు తీర్పు వేరు. కానీ పాలిటిక్స్లో ఆరోపణలు కూడా నరేటివ్ను షేప్ చేస్తాయి. అసలు చంద్రబాబు ప్రభుత్వం ఏమంటోంది? చంద్రబాబు ప్రభుత్వం జగన్ ఆరోపణలను తిప్పికొడుతోంది. అమరావతి ఏపీకి అవసరమైన క్యాపిటల్ అని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని టీడీపీ సైడ్ చెప్తోంది. టీడీపీ ఆర్గ్యుమెంట్ చాలా సింపుల్. ఏపీకి బలమైన రాజధాని, గుర్తింపు కావాలి, రైతులకు న్యాయం చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, అడ్మినిస్ట్రేషన్ ఒక చోటే ఉండాలి, రాష్ట్రానికి లాంగ్ టర్మ్ గ్రోత్ సెంటర్ కావాలి. ఇక్కడ తెలుగు రాజ్యం క్వశ్చన్. రాజధాని కావాలి, అవును, కానీ రాజధాని పేరుతో ఆర్థిక డిసిప్లైన్ అనేది పోకూడదు కదా, అది కూడా ఈక్వల్లీ ట్రూ కదా. ఇది అసలు పాయింట్. రుణమా, పెట్టుబడా, అప్పు భారమా? అసలు తేడా ఏంటి? ఇక్కడ ఫైనాన్షియల్ పాయింట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అమరావతికి వరల్డ్ బ్యాంక్ మరియు ఏడీబీ సపోర్ట్ ఉంది. వరల్డ్ బ్యాంక్ 2024 డిసెంబర్లో అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం $800 మిలియన్ ని అప్రూవ్ చేసింది. ఏడీబీ కూడా $788.8 మిలియన్ లోన్ అప్రూవ్ చేసింది. వరల్డ్ బ్యాంక్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం అమరావతి ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన $1.78 బిలియన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో వరల్డ్ బ్యాంక్ $800 మిలియన్, ఏడీబీ $788.8 మిలియన్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది రుణమా, పెట్టుబడా, లేక అప్పు భారమా? సింపుల్ గా చెప్పాలంటే రుణం అంటే తిరిగి చెల్లించాల్సింది, పెట్టుబడి అంటే ఆ డబ్బు ద్వారా భవిష్యత్తులో ఆదాయం అంటే ఉద్యోగాలు, వ్యాపారం, నగర విలువలు, ఈ ఇత్యాది అంశాలు. అప్పు భారం అంటే ప్రాజెక్ట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.